హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. సో నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏం కొన్నా ఏంటిది అనేది నేను లాంగ్ వీడియో చేస్తాను అని చెప్పిన కదా. సో నేను అన్నీ అన్బాక్స్ చేసేది మీ అందరికి ఒకసారి చూపిస్తా. అంటే వెళ్ళి వచ్చినప్పటి నుంచి మేము కూడా ఓపెన్ చేసి చూడలే. సో మీ అందరి ముందు అన్బాక్స్ చేసి చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదనమాట బ్యాగ్. మేము షాపింగ్ బ్యాగ్స్ ఏం తీసుకోవాలి పోయేటప్పుడు అయితే అసలు షాపింగ్ చేస్తానే అనుకోలే, బట్ ఇంత షాపింగ్ చేసిన. నాకు తెలిసి నేను ఎగ్జిబిషన్లో ఎక్కువ చేసేసిన ఈసారి అనేసి అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కువ తీసుకోను, సో ఏదో లిమిటెడ్గా తీసుకుంటాను అనమాట. సో నేను మా మమ్మీ కలిసి అన్బాక్స్ చేసేస్తాం. సో మమ్మీ ఒకసారి అయితే రా, ఒక 10 minutes వీడియో చేసేసుకున్నాక పోదు, పని చేసుకున్నావు. మమ్మీ దా. సో ఫస్ట్ మా మమ్మీ శారీ ఉంది పైన. మేము ఈ శారీ తీసుకున్నాం. యాక్చువల్గా ఈ కలర్ అనుకోలేదు, ఇంకా బాగానే ఉంటుంది అన్న ఫీలింగ్గా తీసుకున్నాము, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మా మమ్మీ శారీ. కొంచెం నిజం క్వాలిటీ అయితే బాగుంది చెప్పేసి. హాయ్ అందరికీ. సో ఇట్లా కలంకారీ ప్రింట్ టైప్లో ఉంది. సో ఇందులో కలర్స్ ఇవే కలర్స్ ఉన్నాయి. సో ఇది లాస్ట్ పీస్ అని చెప్పేసి ఆ పక్కన ఆంటీ ఆల్రెడీ ఇది రెడ్లో తీసుకుందనమాట. ఇంకా మేము అందుకనే కాంప్రమైజ్ అయిపోయి ఇది తీసుకున్నాము. నాకైతే ఈ ప్రింట్ నచ్చింది, క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది. ఇట్లా కైండ్ ఆఫ్ పట్టు టైప్లో అనిపించింది, సాఫ్ట్గా కూడా ఉంది. సో ఫైనల్గా ఇది మా మమ్మీకి తీసుకున్న శారీ. బాగా నచ్చి తీసుకున్నా. యాక్చువల్గా నాకు ఇష్టంగా తీసుకున్నా. గట్టిగా మాట్లాడచ్చు అసలు ఏంటి లేదు. సో ఇది వచ్చేసి మమ్మీ కోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నా షాల్ తీసుకున్నాం అనమాట. ఈ కలర్ ఆమె సెలెక్షన్, నాది కాదు. సో బ్రైట్ కలర్స్ కావాలా అని చెప్పేసి తీసుకుంది. బాగుంది, ఇట్లా లెందీగా వచ్చింది. ఇదైతే ఇట్లా మంచిగానే ఉంది, లెందీగా. ఒకసారి అయితే వేసుకొని చూపిస్తా, అంటే కప్పుకుంటే ఎట్లుంటుంది అనేది. వేసుకోవచ్చు. కలర్ కానీ క్వాలిటీ కానీ బాగుంది. అక్కడ మేము కొంచెం చెక్ చేసుకున్నాము. నీకు నచ్చిందా? నచ్చింది, నచ్చే తీసుకున్నా. అక్కడ కూడా కలర్ నచ్చింది కదా. సో ఇదన్నమాట. నెక్స్ట్ హియర్ వి గో. నేను ఒక డ్రెస్ తీసుకున్నా. యాక్చువల్గా నార్మల్ ఇట్లా కాటన్ టైప్లో చాలా చూసినాము, చాలా కలెక్షన్ ఉంది. నాకైతే ఇది నచ్చింది. సో ఇదే తీసేసుకున్నాం. ఇది దుపట్టా. సో దుపట్టా ఇది. సో వీడియో మధ్యలోనే మమ్మీకి కాల్ వచ్చింది, వెళ్ళిందనమాట. సో నేను చెప్పిన కదా ఈ కలర్ నాకు నచ్చింది అని. నేను బ్లాక్ చూస్తున్నా, పింక్ చూస్తున్నా. పింక్ కలెక్షన్ నా దగ్గర చాలా ఉంది. నేను ఏంటంటే కలర్ ఏదైనా సరే డిఫరెంట్ స్టైల్ ఉంటే బాగుంటుందని చూస్తా. మా మమ్మీ మాత్రం అట్లా కాదు. సో మా మమ్మీకి చాలా నచ్చింది యాక్చువల్గా ఈ డ్రెస్. సో అందుకో తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళా ఇప్పటికే అట్లా అంటే జెన్నీలియా ఒక మూవీలో ఉంటుంది చూడు, బొమ్మరిల్లు మూవీలో వాళ్ళ ఫాదర్ ఒకటి ఇస్తే ఇంకొకటి తీసుకుంటా, ఆ టైప్ నేను ఎప్పుడు ఇంకా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇట్లా ప్లాజో సెట్ లాగా ప్యాంట్, ప్లాజో ప్యాంట్ ఇట్లా ఇచ్చినారన్నమాట. నువ్వు కూడా మాట్లాడచ్చు కొంచెం కొంచెం అట్లా సైలెంట్. సో ఇదనమాట. మా మమ్మీ మౌనంగా ఉందని చెప్పేసి కూల్ అస్సలు అనుకోకండి, గయ్యాలి నాలాగనే కొంచెం. సో ఇది నేను ఏదైనా నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్కి కానీ ఏదైనా ఈవెంట్కి కానీ వేసుకుందాం అనుకుంటున్నా. సో అప్పుడు స్టైల్ చేసినప్పుడు నేను చిన్న గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తా, ఎట్లుంటుందో చూద్దాం. తీసేస్తున్నామా? తీసేసి నాకైతే చీర చాలా బాగా నచ్చింది. ఇక మా మమ్మీకి మరీ ఎక్కువ నచ్చి కొన్నది అని అంటే ఈ హెయిర్ క్లిప్స్, ఇది నాకు నచ్చింది. సో డిఫరెంట్గా అయితే కొన్నాము. ఇంకోటి ఉండే కదా, డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. ఇట్లా పెద్దవి తీసుకుందామని చెప్పి నేను మొన్న రీసెంట్గా హెయిర్ కట్ చేయించిన. సో దానివల్ల పెద్దవి కొనుక్కున్నా.
ఇంకా మా మమ్మీ కొంచెం సన్నగా ఉంటాయి హెయిర్, వాటి కోసం ఇట్లా ఇవి ఏమో హెయిర్ క్లిప్స్ అంటారు వీటిని, నేను మర్చిపోయినా, చాలా డేస్ అయింది నేను యూజ్ చేసి. అయితే ఇది అప్పుడే కొంచెం విరిగినట్టు అయింది. అలా బంగిల్స్ ట్రెండ్ అవుతున్నాయి, అంటే దాండియా ఈవెంట్స్కి అట్లా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను తీసుకున్నా. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అందుకోసమే 2 తీసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా. సో ఇవన్నీ నేను బయట తీసుకున్నాను, లోపల తీసుకోలేదు. సో బయట తీసుకున్న కలెక్షన్ అనమాట. నాకు ఇవి చాలా క్యూట్గా అనిపించినాయి. బాగున్నాయి కదా. అండ్ ఇవి కూడా మా మమ్మీకి చూపిస్తలేనని చెప్పి చూడలే, కొన్ని మమ్మీ ఉడకుట్టా తీసుకున్నా అనమాట. మమ్మీలు మనం కొననియరు కదా, అందుకే కొన్ని చూపించకుండా సెట్ చేయాలి, అందుకనే. సో ఇంకో బ్యాంగిల్, ఇది బయట ఉంది కలెక్షన్ అంతా, మస్తు ఉంది, మెటల్ది. నేను యాక్చువల్గా ఇందులో రెడ్ తీసుకోవాలనేసి అనుకున్నా, మస్తు అనిపిస్తాయి కదా ఇట్లా గజ్జలతో ఉన్నవి. నేను రెడ్ తీసుకుందాం అనుకున్నా. 2 చేతులకు అయితే బాగుండే ఇలాంటి కలెక్షన్. సో 1 హ్యాండ్కి అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. నాకు మా మమ్మీ కంటే ఇవి ఏంది బేడీలు పెడతారు చూడు పోలీసు వాళ్ళు, ఆ టైప్లో అనిపించింది అంట కొంటుంటే మా మమ్మీ. సో ఫైనల్గా ఇంకొకటి తీసేసుకున్నా, అది ఏంటంటే ఇది. సో నాకు ఇది చాలా నచ్చింది. గోవాకి ఫీలింగ్ వచ్చింది, గోవాకి ఎట్లా మా మమ్మీ పంపదు. సో మా మమ్మీనే తీసుకొని పోతాయి ఈసారి గోవాకి. ఎట్లాగో మా మమ్మీ నాకు ట్రిప్స్కి పంపించదు అనమాట. అండ్ 1 మోర్ థింగ్, నేను ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నా. చాలా డేస్ నుంచి నాకు హెయిర్ బ్యాండ్స్ లేవు. మా మమ్మీ వద్దు అని చెప్పేసి ఇది ఒక్కటే కొనిపించింది. ఫైనల్గా ఇది తీసేసుకున్నాను నేను. నాకు చాలా ఇష్టం హెయిర్ బ్యాండ్స్, ఇంట్లో ఉంటే యూజ్ చేస్తాను అనమాట. సో చిన్న పెట్టుకునేది బాగా. ఇంటర్వ్యూ ఇస్తున్నా, వీడియో షూట్ చేశారలే, మా మమ్మీ ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు. కాదు, చిన్నగా ఉన్నప్పుడు అటో ఇటో మంచిగానే కొనుక్కునేది, కానీ ఇప్పుడు పెద్దగా అయినప్పటి నుంచి వద్దని పెడతలేదు కదా. నేను ఇప్పుడు కూడా నేను చిన్నపిల్లని కాదు, కొనుక్కుంటా అంటే సరే అని. అంటే హెయిర్ క్లిప్ కూడా పెద్దగా చిన్నగానే ఉంటుందా, చిన్నగా పెద్దగా అయినాక చిన్నగా అయినాక, అంటే కొంతమంది ఏమంటే ఈ ఏజ్ వచ్చినాక ఇది వేసుకోవద్దు, ఆ ఏజ్ వచ్చినాక అయితే ఇట్లా ఉంటారు. మనకి ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ చేసినా మనకి నచ్చింది మనం చేయాలనేది నా ఫీలింగ్. బట్ మమ్మీస్ కదా, మమ్మీస్ అట్లానే అంటారు. సో మా మమ్మీ ఏం మాట్లాడట్లేదు అనేసి ఏమనుకోకండి, అంటే కొత్త కదా కెమెరా ముందు కొంచెం షై ఫీల్ అవుతుంది, అంతేనా, షై ఫీల్ అవుతుంది మా మమ్మీ. కొంచెం కెమెరా యాంగిల్ అటు తిద్దాం. సో ఫైనల్గా మా నాంపల్లి ఎగ్జిబిషన్లో మేము తీసుకున్నవైతే ఇవి. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా విజిట్ చేయాలనుకుంటే, మీకు జెన్యూన్ అనిపిస్తేనే తీసుకోండి. అండ్ ఇంకొకటి లాస్ట్ ఒక కలెక్షన్ ఉంది, మర్చిపోయినా. సో బెడ్షీట్స్, ఎక్కడైనా మేము బెడ్షీట్స్ అయితే వదలకపోయినా. సో మమ్మీకి నచ్చలే, బట్ నాకు నచ్చింది, బాగుంటుందేమో అని చెప్పేసి. పర్పుల్ కలర్ అంటే మనకి ఇష్టం అనమాట. సో తీసుకుందాం అని చెప్పి నేను తీసేసుకున్నా. బాగుందనే అనుకుంటున్నా, క్వాలిటీ చూడాలి. అంటే పసుపు అట్లాంటివి మనం కాళ్ళకి పసుపు పెట్టుకున్నప్పుడు, మా మమ్మీకి ఒక హ్యాబిట్, కాళ్ళకి పసుపు పెట్టుకున్నప్పుడు బెడ్ మీద అనుకుంటే ఇది కొంచెం మార్క్స్ అయిపోతుంది, కొంచెం చూసుకొని యూజ్ చేయాలా. చిన్నపిల్లలు ఉంటే అస్సలు వేస్టింగ్గా. నాకు నచ్చింది, మేము హ్యాండిల్ చేస్తాము. వైట్ ఎక్కువ, అంటే నాకు వైట్ ఇష్టం ఉండదు, బట్ యూజ్ చేయడానికి ఓకే. నాకు పర్సనల్గా నేను వేసుకుంటే కొంచెం, మనం ఉన్నది కొంచెం డస్కీ కలర్ కదా, ఇంకా వైట్ వేసుకుంటే నాకు ఒక ఫీల్, నేను ఇంకా ఎక్కువ డార్క్గా అనిపిస్తా అని చెప్పేసి అట్లా. చిన్నప్పుడు వైట్ వాజ్ మై ఫేవరెట్ కలర్ అనమాట. సో ఇది ఫైనల్గా ఇదే మా షాపింగ్ అయిపోయింది ఇంకా. సో నెక్స్ట్ టైం ఇంకొక వ్లాగ్ తోటి ఎంటర్టైన్ చేస్తా అని అనుకుంటున్నా, ఎందుకంటే మా మమ్మీ ఇప్పుడు సైలెంట్గా ఉంది. క్లాస్ రూమ్లో టీచర్ ఉంటే ఎట్లుంటే అట్లా కొత్త అదేం లేదండి గైస్, కాకపోతే నాకు కెమెరా ముందు కొత్త కదా, కొంచెం టెన్షన్ ఉండి నేనేం మాట్లాడలేకపోతున్నా. అందరికీ నమస్కారం. ఓకే పోతున్నా. సరే, అయితే ఫైనల్గా ఇది మా వ్లాగ్. అయితే మమ్మీని కొంచెం
ఎట్లా అంటే ట్యూన్ చేసి మమ్మీ కొంచెం ప్రాక్టీస్ చేయించి నేను ఇప్పటి నుంచి మమ్మీతో వ్లాగ్స్ ఇద్దాం అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే మినీ వ్లాగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో లాంగ్ వీడియోస్ తీస్తే మీకు కూడా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది, ఏదైనా చూస్తే యూస్ఫుల్ అనిపిస్తుంది కదా. సో అట్లా. సో let's meet in the next video. Till then, bye. Thank you so much for watching.